హాయ్, వెల్కమ్ టు తెలుగు యూనిక్ మామ్ స్టైల్. ఈ వీడియోలో బ్లౌజ్కి మనము నెక్ పీస్ జాయిన్ చేస్తాం కదండి. ఇలా నెక్ పీస్కి జాయింట్ వేసినప్పుడు మనం హేమింగ్ వేసుకుంటాము. హేమింగ్ వేయకుండా ఇలా మనం లైనింగ్కే ఎలా జాయిన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేశారంటే బాడీకి బ్లౌజు అతికినట్టు కూర్చుంటుందండి. మీకు ఎక్కడే కానీ కుట్టు కానీ హేమింగ్ కానీ ఏం అవసరం ఉండదు. ఇప్పుడు బ్లౌజ్ మెడ పీస్ కోసము లైనింగ్ పీస్లన్నీ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న వాటిని ఇలా ఈ విధంగా క్రాస్గా నెక్ పీస్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవడం వల్ల మనకు నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. స్ట్రైట్ పీస్ అస్సలు వాడద్దు, అది నెక్ కూడా రౌండ్ తిరగదు, మనకు ఫినిషింగ్ కూడా నీట్గా రాదండి. ఇలా జాయిన్ చేసిన దగ్గర ఇలా సపరేట్గా రఫ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలా మనం స్టిచ్ చేసినప్పుడు అక్కడ ఉబ్బుగా రాకుండా ఉంటుంది. ఈ నెక్ పీస్ని ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం జాయింట్లు ఉంటాయి కదండి, మనం అక్కడ రఫ్ చేసాం కదా, అక్కడ కూడా ఇలా స్టిచ్ చేసినప్పుడు సపరేట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఈ విధంగా మనం నెక్ పీస్ స్టిచ్ చేసామంటే మనకు బ్లౌజ్కి నెక్ పీస్ జాయిన్ చేసినప్పుడు ఎక్కడే కానీ ఉబ్బుగా లేకుండా అంత నీట్గా ఒకే విధంగా వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా చిన్న చిన్న టిప్స్ వల్లే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్కి నెక్ పీస్ జాయిన్ చేద్దామండి. ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి మెయిన్ క్లాత్ లైనింగ్ ఈ విధంగా పెట్టుకునేసి పిన్ పెట్టేసుకోండి. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతుందని పిన్ పెట్టాను. ఇక్కడ నెక్కు మాత్రమే ఒక అవుట్లైన్ కుట్టు వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేయండి నెక్ పార్ట్కి. బ్లౌజు పై పక్కన మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా నెక్ పీస్ పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు కూడా నెక్ పీసు లాగి కుట్టద్దండి. మీరు జస్ట్ అలా క్లాత్ను పెట్టి కుట్టుకోవాలంతే. మీరు జాకెట్ పీస్ లాగినా నెక్ పీస్ని లాగినా కూడా మీకు బ్లౌజ్ షేప్ వెళ్ళిపోతుందండి. మీకు అక్కడ ముడతలు రావడము, నెక్ జారిపోవడాలు అలా వస్తాయి. ఎప్పుడు కూడా నెక్ పీస్ కూడా బ్లౌజ్ పీస్ కూడా లాగి కుట్టద్దండి. ఇలా మనం ఒక స్టిచ్ చేసుకున్నాక అక్కడక్కడ మనం కట్స్ ఇచ్చామంటే మనకు రౌండ్ నీట్గా తిరుగుతుంది. తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడేంటి మెయిన్ ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక మనము లైనింగ్కి ఈ నెక్ పీస్ అనేది అటాచ్ చేసేస్తాము. చూడండి, ఇలా మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ను సపరేట్ చేసుకోవాలి. ఇది మనం నెక్ పీస్ని లైనింగ్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి మనకు హేమింగ్తో పని ఉండదు. అలాగే మనకు లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. క్యాన్వాస్ వేసుకుంటున్నట్టు స్టిఫ్గా చాలా మనకు పర్ఫెక్ట్గా నెక్ కూర్చుంటుందండి. కస్టమర్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు హేమింగ్ బ్లౌజ్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా హేమింగ్ బ్లౌజ్ అలా స్టిచ్ చేయమని అడగరు. ఎందుకంటే మనకి హేమింగ్ ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది, తర్వాత అది బయట వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా లైనింగ్కు మెయిన్ క్లాత్కు పిన్స్ పెట్టుకున్నారంటే మన క్లాత్ జరగకుండా ఈజీగా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న టిప్ అండి, మనము పిన్స్ ఎక్కడంటే అక్కడ వేసే పని లేకుండా ఇలా చిన్న మ్యాగ్నెట్ ఉండిందంటే దానికి వేసామంటే అతకపోతుంది. మిషన్ దగ్గర దీన్ని పెట్టామంటే కదలకుండా ఉంటుంది. నెక్ లోపల క్లాత్ను కట్ చేసేద్దామండి. ఇప్పుడు నెక్ పీస్ జాయిన్ చేసుకుందాము. లాగద్దండి. నెక్ పీస్ను మనం రౌండ్ తిప్పేటప్పుడు కానీ బ్లౌజ్ పీస్ను కానీ లాగకుండా మనం స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకు రౌండ్ అనేది కూడా నీట్గా వస్తుంది. లేదంటే రౌండ్ దగ్గర కూడా మనకు రింకిల్స్ వస్తాయి. కొన్ని బ్లౌజెస్ అయితే వేసుకున్నప్పుడు నెక్ దగ్గర మనకు కోసినట్టు టైట్గా వస్తుంది. నెక్ మాత్రమే, బ్లౌజ్ అంతా నార్మల్గా ఉంటుంది. అలా ఎందుకు వస్తుందంటే మనము
ఈ నెక్ పీస్ను లాగి కుట్టినప్పుడు మనకు రౌండ్ అనేది టైట్ అవుతుంది. అప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్ దగ్గర. మనకు స్కిన్ కట్ అయినట్టు ఉంటుంది, అంత పెయిన్గా ఉంటుందండి టైట్గా. అందుకని లాగి కుట్టద్దండి. లాగి కుట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లోనే మనకు మెయిన్ బ్లౌజ్ పాడయ్యేది అంత ఉండేది. నార్మల్గా హేమింగ్ బ్లౌజ్కి అయితే ఇలా కుట్టిన తర్వాత పైన లూజ్ కుట్టేసి చేతి పని చేసుకుంటాము. దీనికైతే ఇలా లైనింగు మెయిన్ క్లాత్ను ఇలా సపరేట్ చేసుకొని ఒక కుట్టు లైనింగ్ అటాచ్ చేయట్టుగా వేసేసుకుంటామండి. ఇలా లైనింగ్ చేసుకోవడం వల్ల మనకి హేమింగ్ వేసే పని ఉండదు. అలాగే మనకు ఇలా స్టిచ్ చేసిన కుట్టు కూడా మనకు మెయిన్ క్లాత్ కనపడదండి. ఫినిషింగ్ కూడా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా కస్టమర్లు ఒక బ్లౌజ్ స్టిచ్ చేశారంటే హేమింగ్ కావాలి బ్లౌజ్కి అని మాత్రం అడగరు. ఎందుకంటే హేమింగ్ మనకు ఊడిపోతూ ఉంటే ఇంకా ఆ క్లాత్ మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇది బిగినర్స్ కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. నెక్స్ట్ సాటర్డే ఇన్విజిబుల్ పైపింగ్ వీడియో వస్తుందండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇలా మొత్తం ఒకసారి ఐరన్ చేసేసుకున్నామంటే మనం స్టిచ్ చేసుకునేకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మనం ఐరన్ చేసుకున్నప్పుడు అలా అతకపోతుంది. ఎక్కడ కూడా ముడతలు లేకుండా మనం స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి మనం నెక్ కుట్టినప్పుడు ఐరన్ చేసుకున్నామంటే బొటిక్లో కూడా సేమ్ ఇదే విధంగా ఐరన్ చేసుకుని స్టిచ్ చేస్తారు. మీరు ఫినిషింగ్ చూసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయ్యాక ఫినిషింగ్ ఎలా ఉందో. మొత్తం మనకు లైనింగ్కే నెక్ పీస్ అటాచ్ అయ్యింది. మీకు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో, ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, నెక్ ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. ఎక్కడే కూడా మనకు రింకిల్స్ కానీ ముడతలు కానీ లేకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.